హాయ్ ఫ్రెండ్స్, తొలి ఏకాదశి స్పెషల్ పేల పిండి ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ యామిని గౌతమ్. ఇప్పుడు మనం వీడియో ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించుకోండి. దాంట్లో నేను ఇక్కడ గిన్నెలో ఒక 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి. రోలింగ్ బాయిల్ అయ్యేదాకా వాటర్ని బాగా కాగబెట్టండి. ఇలా మసులుతున్నాయి, ఇలా మసిలే వరకు కాగబెట్టండి. ఇలా మసిలిన వాటర్లోకి 1 కప్ దాకా నేను ఇక్కడ జొన్నలు యాడ్ చేసుకుంటున్నాను. ఇలా జొన్నలు యాడ్ చేయగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆ వేడికే జొన్నలు కొంచెం ఉబ్బుతాయి అన్నమాట. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాతకి వీటన్నిటిని స్ట్రైన్ చేసుకోండి, వడగట్టుకోండి. వీటన్నిటిని తీసి వడగట్టుకోండి. వడగట్టుకున్న ఒక 5 నిమిషాల తర్వాతకి వీటిని ఎండబెట్టుకోవాలి. ఒక టవల్ మీద వేసి ఒక 10 నిమిషాల వరకు ఎండలో ఎండబెట్టుకోండి. ఈ తడి అనేది జొన్నలకు అసలు ఉండొద్దు. ఇవి పూర్తిగా ఎండిన తర్వాతకి వీటన్నిటిని తీసి ఒక గిన్నెలోకి పెట్టుకోండి. ఒక గిన్నెలోకి కానీ ఒక ప్లేట్లోకి కానీ తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇక్కడ నేను నాన్ స్టిక్ ప్యాన్ పెడుతున్నాను. నాన్ స్టిక్ ప్యాన్ అనేది వేడైన తర్వాతకి మనకి జొన్నలు, ఇందాక మనం ఎండబెట్టుకున్న జొన్నలు తీసి పల్చగా వేసుకోండి. ప్యాన్లో పల్చగానే వేసుకోవాలి. పల్చగా వేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు ఇలా ఫ్లిప్ చేసుకుంటూ అటు ఇటు అనాలి. అప్పుడు మనకి జొన్నలు అనేది బాగా వేగుతాయి. ఇట్లా పాప్కార్న్ లాగా వస్తాయి. మీరు చూస్తున్నట్లయితే ఇలా పాప్కార్న్ లాగా వస్తున్నవి. ఇలా పాప్కార్న్ లాగా మొత్తం వచ్చేసాయి. మీరు ఇక్కడ చూసినట్లయితే మొత్తం వచ్చేసాయి. వీటన్నిటిని తీసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు నాకు ఇక్కడ పాప్కార్న్ జొన్నలు 1 కప్ అయినవి. ఇవన్నీ తీసి మిక్సీ పట్టేసుకుంటున్నాను. మిక్సీ పట్టేసుకుంటే మనకి ఈ పిండి అనేది కొంచెం బరకగా వస్తుంది, మెత్తగా రాదు. ఇలా ఇప్పుడు 1 కప్ జొన్న పేలాలకి 1 కప్ బెల్లం వేసుకుంటున్నాను. మీరు కావాలంటే కొంచెం బెల్లం తక్కువ అన్నా వేసుకోవచ్చు, అది మీ చాయిస్. ఇలా మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. వీటిని ఇలా గ్రైండ్ చేసుకున్నాక మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా వస్తుంది మనకి. ఇప్పుడు వీటిని సర్వ్ చేసుకోవడమే. ఎంతో హెల్తీగా పిల్లలు ఎంతో ఇష్టపడి తింటారు. చూసారు కదా పేల పిండి. ఇంట్లో అందరూ తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ బిలో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.